నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బోధన్ ఫోటో అండ్ వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట ప్రెసిడెంట్ హుస్సేన్ గారు, ఎడిట్ పాయింట్ రమేష్ గారు, బోధన్ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాస్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఫెరోజ్ గారు, సెక్రటరీ సిమెన్స్ గారు, కోశాధికారి సృజన్ గారు, జాయింట్ సెక్రటరీ రాజశేఖర్ గారు, రాము గారు, నర్సింగ్ గారు, సోమశంకర్ గారు, వివిధ మండలాల అధ్యక్షులు రావడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏఐ క్లాస్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఖ్యాతిథి ముఖ్య అతిథి ఏసీపీ శ్రీనివాస్, సిఐ వెంకటనారాయణ, రూలర్ విజయబాబు, ఎస్ఐ మచ్చందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. అన్న అందరూ సర్టిఫికేట్ ఉంటే ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. నర్సింగ్ జాయింట్ సెక్రటరీ ఎడపల్లి మండలం. ఒకసారి అందరు బాడీ మెంబర్స్ అనుకోండి. అన్న ఏ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు సన్మానం చేసుకోవచ్చు, లేట్ అయిపోతుంది. फोटोग्राफर का यूनिटी, वीडियोग्राफर का यूनिटी प्रोग्राम, ठीक है। ये तुम्हारा फैमिली వాళ్ళ గ్రూప్ నిర్మించే విధంగా సహకరించాలని చెప్పేసి ఈ వేదిక ముఖంగా మేము ప్రార్థిస్తున్నాం సార్. తర్వాత చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి ఎస్కే హుస్సేన్ గారు రాష్ట్ర कंट्रीब्यूशन करते हैं, इसमें कंट्रीब्यूशन करके पूरा उसको फैमिली को सपोर्ट रहता है, बोल के ये यूनिटी रहना इसमें कभी भी कंटिन्यू। ये कोई प्रोग्राम में बाहर रोड पे रहे तो कुछ मीटिंग में ड्रोन यूज करते रहता ना, ड्रोन के लिए कंपलसरी सीपी साहब का परमिशन हमारे रिमार्क्स पूछते देना नहीं देना बोल के हम हिसाब से परमिशन पूछना पड़ता आप लोग कभी भी, नहीं तो प्रोग्राम करे वाला नहीं तो यूज करे वाला ड्रोन का यूज करते वो लोग, ठीक है। ఈ ప్రోగ్రామ్ కి నాకు ఫోటోగ్రాఫర్ కార్ ఫెసిలిటీ ఉండదు. కార్ ఉంటే మీరు అన్నట్టుగా 4-5 కలిసి ప్రయాణం చేస్తారు. బస్ ఫెసిలిటీ ఉంటే బస్కి వస్తారు. కానీ ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళాల్సిన సందర్భం వచ్చినప్పుడు బస్సు లేనప్పుడు ఖచ్చితంగా ట్రిపుల్ రైడింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సార్. ట్రిపుల్ రైడింగ్ చేయడం తప్పని తెలుసు సార్, మీ డ్యూటీ మీరు చేయాలని తెలుసు సార్. కానీ మానవతా దృక్పథంతో ఆ కోణంతో ఆలోచించి అరే వీళ్ళు ఈవెంట్కి వెళ్ళొస్తున్నారు, సరదాగా తిరగడానికి ముగ్గురు లేదు, వీళ్ళు ఈవెంట్కి వెళ్ళొస్తున్నారు, కెమెరా ఉంది, కెట్ ఉంది, పని కోసం జీవనోపాధికి వెళ్ళొచ్చారని చెప్పి మీ అధికారులు కాస్త మానవతా దృక్పథం చూపించండి సార్. అలాంటి చోట మీరు సహకరిస్తే, అలాగే ఫోటోగ్రాఫర్స్ కూడా ఐడి కార్డు ఉన్నప్పుడు అర్ధరాత్రి అపరాత్రి ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటారు సార్, వస్తూ ఉంటారు సార్. ప్లస్ వారికి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మీరు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర సంఘం కూడా ఈ బోధన పట్టణం కాదు ఇంకెక్కడైనా సరే ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరం వచ్చిన హైదరాబాద్ లో ఈ రాష్ట్ర సంఘం నుండి ఆ రాష్ట్ర సంఘం ఏ హాస్పిటల్ కూడా వెంటనే మేము పంపించగలుగుతాం సార్. అత్యంత పేదవాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మీ డిపార్ట్మెంట్ నుంచి మాకు సూచించినా కూడా అత్యంత పేదవాళ్ళకి అని చెప్తున్నాను సార్. డబ్బున్న వాళ్ళు ఎలాగో కొనుక్కుంటారు సార్, బయట వాళ్ళు అత్యంత పేదవాళ్ళు రేర్ బ్లడ్ గ్రూప్ కావాలంటే మా దగ్గర వేల మంది ఫోటోగ్రాఫర్లు హైదరాబాద్ లో ఉన్నారు సార్. దాంట్లో 100 మంది బ్లడ్ బ్యానర్స్ ఉన్నారు సార్. రేర్ గ్రూప్స్ కూడా ఉన్నాయి సార్, ఓటీటీ లాంటివి కూడా ఉన్నాయి సార్. వాళ్ళందరినీ ఈ సంఘం సంసిద్ధం చేసి పెట్టింది సార్. ఒకవేళ అత్యవసరం వస్తే బయట ప్రధానికాన్ని కూడా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ సెలవు ఛానల్లో వాళ్ళు మీ యొక్క అమూల్యమైనటువంటి సందేహాన్ని फोटोग्राफर्स का नया इलेक्शन के लिए मुबारक है। आज बोधन डिवीजन का हमारा फोटोग्राफर्स वीडियोग्राफर्स वो उन लोगों को मैं कांग्रेचुलेशन करता हूँ। उन लोगों को हमारा बोधन डिवीजन में यूनिटी में रह के पूरा हमारा अच्छा काम करना, हमारा लोगों को बड़ा नाम
बड़ा नाम आ रहा, उन लोगों को फोटोग्राफी वीडियोग्राफी में उन लोगों को मैं कंग्रेचुलेसन करता हूँ। हम हमारे लोग स्टाफ को बोले तो हमारे लोग रात में लेट में आता, हम लोग भी जरा देख के कर लो बोल के वो भी बोलते, ठीक है। అందరం స్మైల్ కొంచెం ప్లీజ్ చిన్న సార్ స్మైల్ థ్యాంక్ యూ అండి अरे अरे नको करो సార్ని వీళ్ళు సార్ వెనకాల थोड़ा पीछे आगे तुम भी घुस के लो मैडम सर थोड़ा पीछे मैडम सर ओके रेडी सर